Hi guys, this is Raghu and welcome back to my channel. Man of Masses, యంగ్ టైగర్ ఎన్టీఆర్, RRR లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ కొరటాల శివ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కిన దేవర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దేవర సినిమాతో ఎన్టీఆర్ 2 తెలుగు రాష్ట్రాలు అలాగే ఓవర్సీస్ లో సరికొత్త రికార్డ్స్ సృష్టించాడు. ఇక ఇదే జోరులో దేవర సినిమాని జపాన్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మూవీ మేకర్స్. అఫ్ కోర్స్ ఇదందరికీ తెలిసిన విషయమే అనుకోండి. జపాన్ లో దేవర ఈ నెల 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అయితే మార్చి 22న ఎన్టీఆర్ కూడా అక్కడ ల్యాండ్ అయి ప్రమోషన్స్ లో ఎమోషన్ పెంచబోతున్నాడు. అయితే ఆ సందడి ఇంకా మొదలవ్వక ముందే అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ లో పూనకాలు మొదలయ్యాయి. జపాన్ లో ఎన్టీఆర్ కి ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నా సినిమా కోసం హీరోలకు కటౌట్లు కట్టే కల్చర్ అక్కడ లేదు. అమెరికాలో అంటే అక్కడ సెటిల్ అయిన తెలుగోళ్ల సంఖ్య భారీగా పెరగడంతో అక్కడ తెలుగు సినిమాల వెలుగులే మారిపోయాయి. అక్కడ మన మూవీస్ విడుదలైతే ఉండే హంగామనే మారిపోయింది. కానీ జపాన్ లో భారతీయులు మరి ముఖ్యంగా తెలుగు వాళ్ళు మరీ తక్కువ. అయినా టికెట్లు అక్కడ అంతగా బుక్ అవుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవ్వగానే జరుగుతున్న బుకింగ్స్ లో అక్కడి లెక్కలు షాకిస్తున్నాయి. ఈ క్రమంలో ఆల్రెడీ జపాన్ లో దేవర పునకాలు మొదలయ్యాయి. ఈ నెల 28న రిలీజ్ అయ్యే సినిమా కోసం ఇప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. విచిత్రం ఏంటంటే బుక్ అయ్యే ప్రతి 100 టికెట్స్ లో అక్కడ సెటిల్ అయిన ఇండియన్స్ 20 మంది కొంటే మిగతా 80 టికెట్స్ లోకల్ జపనీస్ కొంటున్నారట. దీన్ని బట్టి తారక్ కు జపాన్ లో కూడా క్రేజ్ మెల్లిమెల్లిగా పెరుగుతోందని తెలుస్తోంది. అయితే కొందరు అంతా RRR మాయే అనుకునే అవకాశం ఉంది. కానీ నిజానికి తనకు యమదొంగ టైం నుండే జపాన్ లో మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. యమదొంగ నుండి RRR వరకు తన ప్రతి మూవీ యూట్యూబ్ పుణ్యమా అని అక్కడ కూడా డబ్బింగ్ రూపంలో అవైలబుల్ గా ఉంది. ఇక అరవింద సమేత వీరరాఘవ అయితే జపనీస్ సబ్ టైటిల్స్ వల్ల అక్కడి జనాలకు బాగా దగ్గరైంది. సో RRR కంటే ముందే ఎన్టీఆర్ కి జపాన్ లో ఫ్యాన్స్ ఉన్నారనడానికి ఇదే నిదర్శనం. అంతేకాకుండా అరవింద సమేత వీరరాఘవ సినిమా సెట్ కి కూడా జపాన్ ఫ్యాన్స్ వచ్చి సందడి చేయడం, ఫోటోలు దిగడం జరిగింది. అలాంటి తారక్ RRR తో గ్లోబల్ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. నాటు నాటు పాటతో ప్రపంచ వ్యాప్తంగా మరి ముఖ్యంగా తన జపాన్ ఫ్యాన్ బేస్ లో ఇంకా చొచ్చుకెళ్లాడు. కాబట్టి ఇప్పుడు తన దేవర మూవీ జపాన్ లో రిలీజ్ అవుతుందంటే అక్కడి లోకల్స్ ఇంట్రెస్ట్ చూపించడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. సో ఈ నెల 22న ప్రమోషన్స్ లో భాగంగా జపాన్ వెళ్లనున్న ఎన్టీఆర్ ఏకంగా 6 రోజుల్లో 8 నగరాల్లో దేవర మూవీని ప్రమోట్ చేయబోతున్నాడు. అయితే ప్రస్తుతం దేవర అడ్వాన్స్ బుకింగ్స్ లెక్కలు చూస్తే ఇప్పటికే 1,20,000 టికెట్లు సేల్ అయ్యాయట. అందులో 20,000 టికెట్స్ ఇండియన్ సెటిలర్స్ కొంటే మిగతా 1,00,000 జపాన్ లోకల్స్ కొన్నట్టు తెలుస్తోంది. అయితే దేవర మూవీ జపాన్ లో ఏ మాత్రం వర్కౌట్ అయినా వార్ 2 డ్రాగన్ సినిమాలకు మాత్రమే కాదు దేవర సీక్వెల్ కి కూడా అక్కడ పూనకాలు రావడం ఖాయం. అయితే ప్రస్తుతం జపాన్ లో టాప్ 5 ఇండియన్ సినిమాల లిస్టు చూస్తే RRR 2,400 మిలియన్ జపనీస్ డాలర్స్ ని కలెక్ట్ చేసి నెంబర్ 1 స్థానంలో ఉంది. ఆ తర్వాత 305 మిలియన్ డాలర్లతో బాహుబలి 2వ స్థానంలో ఉంది. ఆ తర్వాత 45 మిలియన్ డాలర్లతో సూపర్ స్టార్ రజనీకాంత్ 1995లో రిలీజ్ అయిన ముత్తు సినిమా ది బెస్ట్ కలెక్షన్స్ తో 3వ స్థానంలో కొనసాగుతోంది. 170 మిలియన్ డాలర్స్ తో బాలీవుడ్ మూవీ 3 ఇడియట్స్ 4వ స్థానంలో, అలాగే దివంగత నటి శ్రీదేవి నటించిన ఇంగ్లీష్ వింగ్లీష్ 160 మిలియన్ డాలర్స్ తో జపాన్ లో 5వ స్థానంలో కొనసాగుతోంది. RRR సినిమాతో జపాన్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు భారీ క్రేజ్ వచ్చింది. రీసెంట్ గానే చరణ్ నటించిన రంగస్థలం సినిమా కూడా జపాన్ లో రిలీజ్ అయి 40 మిలియన్ డాలర్లు రాబట్టింది. అయితే ఇప్పుడు దేవర సినిమాతో ఎన్టీఆర్ ఆ రేంజ్ కలెక్షన్స్ సాధిస్తాడా, అక్కడి ఇండియన్ సినిమాల కలెక్షన్స్ ని బీట్ చేసి టాప్ లో నిలబడతాడా అన్నది చూడాలి. సో దట్స్ ఆల్ గైస్. జపాన్ లో దేవర సినిమా RRR రికార్డులను బీట్ చేయగలదా అనే దానిపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.